ఈరోజు నేను నాగేశ్వర ఆయుర్వేద్ గురించి చెప్పడానికి చాలా సంతోషంగా గర్వపడుతున్నాను. ఎందుకంటే నాకు కిందటి సంవత్సరం గొంతు దగ్గర వాపు వచ్చింది. వాపు పెరుగుతూ కొద్దిగా యాంటీబయాటిక్ వాడిన తర్వాత తగ్గడం జరిగింది. మళ్ళీ పెరగడం తర్వాత హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యాను. పెద్ద హాస్పిటల్లో. నేను మా అత్తయ్య గారు విశాఖపట్నం, మేము ఉండేది ఢిల్లీలో ఉంటాము. మా స్వస్థలం వచ్చేసి ప్రకాశం దగ్గర గ్రామము. అదే విధంగా మాకు పరిచయం ద్వారా ఇట్లా వాపు ఉందని చెప్పడం జరిగింది. తర్వాత అదే సమయంలో నాకు ఒక థైరాయిడెక్టమీ వన్ సైడ్ తీసేసి సర్జరీ చేశారు. వాపు అంతా తీసిన తర్వాత బయాప్సీలో తెలిసింది కార్సినోమా, అంటే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి. కావున నేను చాలా దిగులుగా ఉన్నాను. తర్వాత మా ఫ్రెండ్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ అన్నిటికంటే సేఫ్, ఎందుకంటే ట్రీట్మెంట్ ఉంది, 90% నయం అవుతుంది. కానీ అవన్నీ బయట ఎవరు ఎంత క్లియర్ గా చెప్పరు. కాకపోతే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కాబట్టి వాళ్ళు వివరంగా అయితే చెప్పలేదు కానీ, బట్ అంత టెన్షన్ అయితే అవసరం లేదని చెప్పారు. నిజం ఏంటంటే నేను బయట కూడా కన్సల్ట్ అవుతే చాలా భయపడడం జరిగింది. వెంబడి చేయాలి అనేది. తర్వాత నేను అసలు విషయం కనుక్కున్న తర్వాత నాకు కూడా ఆయుర్వేదం 1-2 రోజులు కలిశాను. కానీ నాకు మధ్య రకంగా ఉన్నది. రెండో సైడ్ కూడా సర్జరీ చేయించుకుంటే సేఫ్ ఉంటుంది, ప్లస్ ఫ్యూచర్ లో రిస్క్ ఉండదు. నాగేశ్వర గారితో నేను అదే సమయంలో అవ్వడము అదృష్టం. అట్లా మాట్లాడి చెప్తే ఆయన చాలా విశ్వాసం, ఎంత కాన్ఫిడెంట్ విశ్వాసంగా చెప్పారంటే, ఏం కాదు సార్, మీరు జస్ట్ ఈ కాన్సెప్ట్ చాలా చోట్ల మోసం చేయడం జరుగుతుంది. మీరు కొద్దిగా మానసికంగా ధైర్యంగా ఉండి కంపల్సరీగా మీరు నయం అవుతుంది. ఇదేం లేదు, ఈ రసాయనాలు DNA రిపేర్ చేస్తుంది, దాని వల్ల మీకు రాదు. ఒక వారం సంవత్సరం వాడాలని చెప్పారు. మందులు నాకు ఇస్తున్నారు. మందులు అలాగనే ఇప్పుడు 6 నెలలు దగ్గర అవుతుందండి మందులు వాడుతున్నాను. ఒకసారి టెస్ట్ చేయడం జరిగింది, నాకు ఎటువంటి సెల్స్ లేవు బాడీలో. అట్లనే రెండోసారి కూడా చేసిన తర్వాత తెలుస్తుంది మళ్ళీ విషయం. బట్ నాకైతే కాన్ఫిడెన్స్, విశ్వాసం పెరిగింది. మనకి జనరల్ గా చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఇబ్బంది పడ్డము, తర్వాత ఎక్కువ శాతము మరణాలను కేవలం మానసికంగా అదొక భయం. మన క్యాన్సర్ అంటే ఏదో జబ్బు, అది ఇంకా మన నయం కాదు, మనకు ఓన్లీ లెక్కల్లో సంవత్సరాలు లెక్కేసుకోవడమే వెళ్ళడానికి అన్నట్టుగా చెప్తుంటారు. అది ఆ విధంగా కాకుండా మన నాగేశ్వరరావు గారు ఎంతో నమ్మకంగా ధైర్యంగా చెప్పడం అనేది చాలా సంతోషం. అట్లనే ఆయన బయట అల్లోపతికి పోల్చినప్పుడు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ లో కూడా అంత ఖర్చు కూడా తక్కువ, తర్వాత బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, ఎటువంటి లేకుండా మినిమం సైడ్. మనకి ఎంత మంచిగా కావడం అనేది చాలా సంతోషకరము. అంత మన అదృష్టంగా భావించాలి. ఆయన చేసిన కృషి, ఇన్ని రోజుల సంవత్సరాలు కృషి వల్ల మనందరికీ మంచి జరగాలని, భవిష్యత్తులో ఇది కంపల్సరీ నాగేశ్వర ఆయుర్వేదికి వెళ్ళాలని ప్రతి ఒక్కరు చెప్పగలే స్థితికి రావాలని కోరుకుంటూ, అందరికీ ఇటువంటి మహమ్మారి నుంచి భవిష్యత్తులో మళ్ళా రాకుండా అందరూ తగు జాగ్రత్త చర్యలతో ముందుకు వెళ్ళాలని వస్తున్నాను.